ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆకలి కేకలు నిజంగా కూడా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు కూడా ఎన్నిసార్లు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఏది చేసినా నిమ్మకు నీరెత్తున ఉండటం కూడా దౌర్భాగ్యం. మరి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పార్టీలు, వివిధ నాయకులు, వివిధ సంఘాలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ప్రైవేట్ యాజమాన్యానికి ఎంతసేపు మరి వారు లాభాలు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు వండుకున్నప్పుడు మరి అదనంగా ఏమైనా ఇచ్చారా అంటే వీరికి బోనస్లు ఇచ్చారా అంటే ఏది కూడా లేదు. కానీ ఈ సమయంలో కనీసం ఓ బస్తా బియ్యమో 2 బస్తాల బియ్యాలో ఇచ్చి కూడా కుటుంబాలు మరి వీళ్ళు చేయబట్టే ఈ యొక్క ఇన్ని కాలేజీలు నిల్చున్నాయి, ఇంతగానో మేము సంపాదించుకోగలిగినామనే ఆలోచన మానవత్వం కూడా ఏది లేకుండా వివరించడం బాధాకరం. మరి వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు మాత్రం యూనియన్లో కాలేజ్ కానీ స్కూల్స్ కానీ వారికి సంఘాలు ఏర్పాటు చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. కానీ ఈ సమయంలో ఆ యొక్క యూనియన్లు ఎక్కడికి పోయినాయో కూడా నిజంగా తెలియదు. కానీ మరి ఏదేదేమైనా అధ్యక్షుల వారికి మీరు అందరూ కూడా నాకు చిన్న సూచన, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులని, శేష్ గారు అంటే మరి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఉంటారు కొద్దిగా, మరి వీటన్నిటిని ఒక దాటిపై తీసుకొచ్చి వారికి ప్రైవేట్ యాజమాన్యాలను కూర్చోబెడితే ఈ సమస్య పరిష్కారం అయితే తప్ప మనం ఇక్కడ ఈ కూర్చుంటే ఈ ప్రభుత్వం మీద డిపెండ్ అవుతామనుకుంటే ఈ ప్రభుత్వం అది దున్నపోతు మీద నీళ్లు పోతారని కొద్దిగా చలనం ఉంటుంది కావచ్చు. కానీ ఇక్కడ దీని మీద అది మాత్రం కూడా లేదు. కేవలం డబ్బు, పోలీసులు నమ్ముకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతున్నాయి. వారికి అసలు ప్రజల సమస్యలు కానీ ఏది కూడా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా అసలు పట్టింపు అనేది 1% కూడా లేదు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఇవాళ ఏదైనా ఇష్యూ పేపర్లు వచ్చిందంటే తెల్లారి రివ్యూ చేసి దాని మీద సమస్యకు పరిష్కారానికి ప్రయత్నాలు చేసేది. కానీ అసలు మరి ఎటు పోతున్నాం ఏంటిదని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజులు. కాబట్టి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఇంకా తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా, మరి ఇది జిల్లా కూడా 20 ఏళ్ళు వెనుకకు పోయినాం అనేది మనం అందరం కూడా గమనించాలి ఇక్కడ ప్రత్యేకంగా. సో కాబట్టి ఒక అఖిలపక్షం తిరిగా ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యల మీద, ఒక సమస్యనే కాదు ఇది మేజర్ సమస్య. ఇది మొదటి కూడా పాపం ప్రతిసారి వీళ్ళు తిరుగుతున్నారు చేస్తున్నారు. కానీ ప్రైవేట్ కాలేజీలలో ఒక భయం అనేది కూడా ఏది, భక్తి అనేది కూడా ఏది లేకుండా, సరే మానవత్వం లేదు, మరి ఇది చేస్తున్నారు కదా అని భయం భక్తి కూడా లేకుండా పోయింది. మరి అందరం కనుక సమావేశమై ఆ యూనియన్ అధ్యక్షులను పిలిపించి మరి పరిష్కారం చేస్తారా, దీని మీద మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మన అందరం కనుక సంప్రదిస్తే తప్పకుండా ఎంతో కొద్దిగా ఫలితం దక్కుతుంది నా యొక్క ఆలోచన. మరి ఏదేదేమైనా మేము ఆ రోజు కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకు తప్పకుండా అండగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసినా మేము తప్పకుండా మీరు వెనువెంట వస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.